ముస్లింలకు మక్కా ఎలాగో, క్రిస్టియన్లకు వాటికన్ సిటీ ఎట్లనో, హిందువులకు తిరుమల అంతే పవిత్రమైంది. అలాంటి తిరుమల ప్రసాదానికి సంబంధించి వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల ప్రసాదాలలో పంది కొవ్వు, గొడ్ల కొవ్వు, అట్లే చేప నూనెల కొవ్వు కలగలిపి చేశారని సంచలన ఆరోపణలు చేసినారు. నేను కూడా నిన్నటి వరకు అయితే ఎందుకబ్బా ఈయన ఇట్లా మాట్లాడినాడే అని అనుకున్నా. కానీ ఈ రోజుకి వచ్చేసరికి వాళ్ళు ఏదో కొన్ని ఆధారాలు అవి ఇవి గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంస్థ ఏదో ల్యాబ్ ఒక నివేదికను వాళ్ళు చూపడము, మేము ఆ నివేదిక ఆధారంగా మేము ఈ ఆరోపణలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పడము, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు కూడా తిరుమల ప్రసాదం పైన ఒక అనుమానం మనసులో పొందుకునే పరిస్థితి ఉంది. మొత్తం ఈ పరిణామాలను ఎట్లా చూడాలా? ఓవరాల్గా టీటీడీ ప్రతిష్ట అయితే దెబ్బతినేలా ఈ రాజకీయ ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతి సందర్భంలో కూడా సెన్సిటివ్గా ఉండే ఈ తిరుమల వివాదం అవుతూనే ఉంది. ఈ పరిణామాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. మామూలుగా మహాకవి శ్రీశ్రీ ఉంది కదా, కవితకు ఏది కాదేది కవిత అని అన్నట్టు రాజకీయాల్లో ప్రత్యర్థులపైన నెపం నెట్టడానికి దేనైనా వాడుకోవచ్చు అనే దానికి రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి. బేసిక్గా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రత్యర్థి మేడకి జుట్టేదానికి వైఫల్యాలు చూస్తాయి. తిరుమలలో జరిగే రోజువారీ వ్యవహారాలు జరిగే లోపుతాపాలు లేదా మంచి చెడ్లు లేదా అపోహలు అన్నిటిని కూడా తన ప్రత్యర్థికి నేరుగా ముఖ్యమంత్రికి లేదా ఒక పార్టీ అధ్యక్షుడికి అంటగట్టే ప్రయత్నం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉంది. 140 కోట్లు అనుకుంటున్న హిందువులకి ఒక ఆరాధ్య దైవంగా టీటీడీని చూస్తారు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడినా ఫస్ట్ నేను ఫోకస్ అవుతా. టీటీడీ గురించి నేను ఏం మాట్లాడినా పాజిటివ్ ఆర్ నెగిటివ్, వెంటనే ఫస్ట్ టీటీడీ గురించి మాట్లాడడం ఫస్ట్ నేను ఎక్స్పోజ్ అవుతా. అంతే కదా. రాజకీయాలలో ఎదగడానికి లేదా రాజకీయాలలో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి రాజకీయ పార్టీలు ఎంచుకున్న షార్ట్ కట్లో ఇది ఒకటి మారిపోవడం అనేది దురదృష్టం ఈరోజు. అది నాకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనకు లేటెస్ట్ పాయింట్ చూసుకున్నప్పుడు తిరుమలకు సంబంధించినంత వరకు ఈ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఎంత నమ్ముతారు. ఇప్పుడు మనకు తిరుమలలో ఇతర దేవాలయాలు తిరుమలకు ఒక తేడా కూడా ఉంది. ఇతర దేవాలయాల్లో లేకపోతే సున్నితమైన భాషల్లో ఏదన్నా ఒక జరిగినట్టుగా మెసేజ్ వస్తే ఆ తర్వాత దాని భక్తుల మీద ప్రభావం పడుతుంది, సంఖ్య మీద ప్రభావం పడుతుంది ఉంది. దానికి రివర్స్గా తిరుపతిలో జరుగుతూ ఉంటుంది. వివాదం జరిగినప్పుడల్లా రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో జరిగిపోతుంది తిరుమల అనుకో, ఆ రోజు 1 లక్షల మంది 2 లక్షల మంది వస్తారు, అంటే పెరుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే దీనికి కారణం తిరుమలలో సగటు భక్తులు పోతారు కదా, వాడికి నిజం తెలుసు. ఇప్పుడు ఆడ అన్నం పెట్టట్లేదు, ఆడు తోపులు ఆట చేసుకుంటున్నారు, ఇవన్నీ వస్తుంటాయి. మన ప్రపంచంలో ఏ దేవాలయానికైనా వెళ్ళండి, గెస్ట్గా చూసేది తిరుపతిలోనే భక్తుల్ని. ఏ దేవాలయానికైనా నీ తిప్పలు నువ్వు పడాలి, కింద పైన పడాలి. ఇక్కడికి వచ్చేసరికి దబాయిస్తాం. క్యూలైన్లో పడితే మజ్జిగ ఎందుకు ఇలేదు, కూర్చుంటే వాటర్ ఎందుకు ఇలేదు, హక్కుగా భావిస్తాం. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రొఫెషనల్ ఎదిగింది. దాన్ని మనం అభినందించాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కాబట్టి అక్కడ నిజం వాడికి తెలుసు. కాబట్టి నేను పోయినప్పుడు నాకు కనపడతా ఉంది అక్కడ ఏంటనేది. అందువల్ల వీళ్ళు చేసే ప్రయత్నం అక్కడ పడట్లేదు. కాకపోతే కోట్లాది మంది భక్తులు ఎందుకు బాధపడతారంటే ఈరోజు తటికమని ఒక మాట చంద్రబాబు గారు అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో అన్నారు కాబట్టి నేను అది అబద్ధం చెప్పాడని నేను అనట్లేదు. అయితే చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఏ సమాచారం ఉందో మనకు తెలియదు, కానీ తొందరపడ్డారని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎట్లా, ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. అవును, ఆ సమాచారం ఎలాంటిది, మనసు తొలిచిపోయేది. జరుగుండొచ్చు, జరగకపోయిండొచ్చు, అది లిమిట్ గవర్నమెంట్ చూసుకోవాలి. అది జరిగింది అనుకుందాం పొరపాటున మీరు చెప్పినట్టుగా. అప్పుడు ఏం చేయాలి? అదే కుటుంబ పెద్దగా ఎట్లుంటారో రాష్ట్రం పెద్దగా ఉన్న వ్యక్తి దాన్ని సీరియస్ స్టెప్స్లోకి వెళ్ళి ఏ అధికారి ఏ స్థాయిలో ఇట్లా జరిగింది తెలిసి కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో బయటకు వచ్చేవాలి. ఇట్లాంటి చేశారు గతంలో వీళ్ళు, దానికి ఎక్స్ బాధ్యుడు వై బాధ్యుడు వీళ్ళందరినీ కఠినమైన శిక్షిస్తాను, ఇదిగో ఎఫ్ఐఆర్, ఆ రేంజ్లోకి వెళ్ళి ఉండాలి. ఇట్లా జరిగి ఉంటుంది, ఇట్లాంటి చేశారు గతంలో అని ఒక ఆరోపణగా కాకుండా యాక్షన్లోకి వెళ్ళి దాన్ని బయట పెట్టాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏమవుతుంది, విచారణ జరుపు అంటారు. వైసీపీ వాళ్ళు విమర్శించారు, వైసీపీ గవర్నమెంట్ జరిగిందని. వాళ్ళు ఏమంటారు, విచారణ జరిపి శిక్షించు, నీదే కదా అధికారం అంటారు. ఇంకోటి సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటే ఇప్పుడు ఇంటర్పోల్ అడుగుతారు. ఇప్పుడు నాదేం పోయింది, నేను అపోజిషన్,
మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నటి ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది, అధికారంలో ఉన్న నిరూపించాలి. అదే అంటే ఇక్కడ చిన్న విషయము, ఎవరైతే అంటే గుజరాత్కు సంబంధించిన ఒక సంస్థ పేరు చెప్పి అది నివేదిక ఇచ్చింది, దానికి సంబంధించి వాళ్ళ వివరాలు కూడా ఇచ్చినారు. మేము ఆ నివేదిక ఆధారంగా మేము ఈ ఆరోపణలు చేస్తున్నాం, ఇదేమి మేము సొంతంగా అనడం లేదు. గత ప్రభుత్వం చివరికి తిరుమల ప్రసాదాన్ని కూడా కలుషితం చేసింది అనేది ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పైన ఎన్ని విమర్శలైనా చేయండి, టీటీడీలో వాళ్ళు చేసిన నియామకాల పట్ల మీ అనుమానాలు వ్యక్తం చేయండి, తప్పులేదు. అది అధికారికంగా చేయండి అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు తిరుమలలో పలానా గుజరాత్ సమస్య ఏ చేయాలని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్లు దేనికి డాక్టర్ రిపోర్ట్లు పంపిస్తారు, పలానా టెస్ట్ ట్యూబ్ అవన్నీ చెప్పడు డాక్టర్. రిపోర్ట్లన్నీ పరిశీలించి రిజల్ట్ చెప్పేస్తాడు. మీరు గుజరాత్ పంపించారా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పంపించారా, ప్రైవేట్ ఏజెన్సీ ఏదైనా చేయండి, గవర్నమెంట్కి అధికారం ఉంది, ఆ బాధ్యత ఉంది. చేసేసి ఆ రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని తప్పు జరిగింది అని ఫస్ట్ నిర్ధారణకు రండి, అది ఇంటర్నల్గా జరగాల్సింది. ఆ తర్వాత తప్పులకు బాధ్యులు ఎవరు, దాన్ని కూడా టెస్ట్ చేయించుకోండి, యాక్షన్లోకి వెళ్ళండి. అది అధికారికంగా చేయండి. టీటీడీ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, రాష్ట్ర స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళు అథెంటిక్గా చేసేయండి పని. అలా కాకుండా రాజకీయ పార్టీ ప్రతినిధులు, స్పోక్స్ పర్సన్స్ వచ్చి నాకు ఆ నివేదిక ఉంది, ఇదెందుకు, ఇది రాజకీయ రచ్చ మారిపోతుంది. మీరు వీళ్ళ నుంచి అంత ఉన్నతమైన విలువలు ఆశిస్తున్నారు. వాళ్ళు ఆశించిన జరగాల్సిన పరిష్కారం అది. పరిష్కారం జరగకపోతే ఏమవుతుంది, ఎవడైనా గెలవచ్చు. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నాం అనుకో, పద్ధతిగా పోతే రిజల్ట్స్ పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం రాజకీయ పార్టీల మధ్య వైరంగా ఇది మారినప్పుడు నీ లాజిక్ నువ్వు చెప్తావు, వాళ్ళ లాజిక్ వాళ్ళు చెప్తారు. అవును సార్, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు జగన్ ఇంకా భ్రష్టు పట్టించినాము, తిరుమలలోనే ఇట్లా చేసినాడని, ఇంకా అతని పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు, చెడ్డ పేరు వచ్చింది. అదే కదా వాళ్ళు కోరుకునేది అని వాళ్ళు అనుకుంటారు. అసలు నిరూపించలేకుండా రాజకీయ ఆరోపణలు చేసినావని వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. అల్టిమేట్గా తేలాల్సిన తర్వాత ఎన్నికల్లో ఎవరు భ్రష్టు పట్టినాడు జలాల్సిందే, అప్పటివరకు ఈ రచ్చ జరగాల్సిందేనా? అవును, ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో ఎన్నికల ప్రచారంలో భయపెట్టినారు కదా. ఇది సెంటిమెంట్కి సంబంధించింది కదా, హిందువుల సెంటిమెంట్కి సంబంధించింది కదా. ల్యాండ్ టైటిల్ హిందువులంతా శత్రువుగా చూస్తారు కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది వారం రోజులు ఎలక్షన్ ముందు వేసినటువంటి వ్యూహం. ఇది 5 ఏళ్ళు ఉంది ఇంకా. అవును, నీకు రెండో పాయింట్ అయితే ఇప్పుడు చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనుకోండి, కోర్టు అడిగి మీకు ఎన్ని ఆధారాలు బయట పెట్టమంటారు. ఇప్పుడు టీవీల్లో ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా కోర్టుకి చెప్పలేరు కదా, చెప్పలేరు. ఫలానా అథెంటిక్ ఏముంది. ఇప్పుడు చంద్రబాబు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఎండోమెంట్ మినిస్టరు అధికారికంగా మేము చేసిన ప్రయత్నం ఇది, దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ఇది, ఆ రిజల్ట్స్ ఆధారంగా ఎక్స్ ధర్మారెడ్డి గారు బాధ్యుడు, కరుణాకర్ రెడ్డి గారు బాధ్యుడు, సుబ్బారెడ్డి బాధ్యుడు అని బాధ్యులు చేసే అధికారం మీకుంది. అది తప్ప అన్నీ చేస్తున్నారు. ఇంటర్నల్గా ఏం చేస్తున్నామని తెలియదు. అది చేస్తే మంచిది అంటున్నాను. అధికార పార్టీ ఏం చేయాలి, ఆధారాలతో తప్పు చేసిన పైన చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షం కూడా ఏదో ఒక మాట్లాడకుండా లీగల్గా మీరు ప్రొసీడ్ అవుతారని ప్రొసీడ్ కాండి. కోర్టులు చెప్తా కదా, రేపు కోర్టుల ముందు ఇట్లా మాట్లాడడానికి లేదు కదా, బయట మాట్లాడుతున్నట్టుగా దీన్ని రాజకీయ రచ్చగా మార్చడం అనేది సబబు కాదు. దానివల్ల ఏమవుతుంది, అబ్నార్మల్ ఫలితాలు వస్తాయి. అబ్నార్మల్ ఫలితాలు టీటీడీకి ఏం కాదు, నేను ముందు ప్రస్తావించాను కదా. ఇట్లా జరిగినప్పుడల్లా రైజ్ అవుతుంది టీటీడీ. ఎందుకంటే తిరుమలలో ఏం జరుగుతూ ఉందో భక్తుడికి తెలుసు, బయట జరుగుతుంది వేరు, తిరుమలలో మంచి సౌకర్యాలు ఉన్నాయని. కాకపోతే వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఇట్లా మాట్లాడుకుంటూ మీకున్న వ్యూహ ప్రతివ్యూహాలంతా ఇప్పుడు అన్ని వ్యూహ ప్రతివ్యూహాలుగా ఒక ఆయన వస్తాడు స్పోక్స్ పర్సన్ అని, పలానా గుజరాత్ వాళ్ళు చెప్పినారు. గుజరాత్ వాళ్ళు ఎందుకు, బెంగాల్ వాళ్ళు చెప్పడం ఎందుకు? టీటీడీ అఫీషియల్గా చెప్పాని, మేము రిపోర్ట్లు పంపాం, బ్యాడ్ వచ్చింది, దీనిలో కలిసి ఉంది, దీనికి వీళ్ళు బాధ్యులు, వీళ్ళపైన చర్యలు తీసుకోబోతున్నాం. అవును, ఎందుకు చెప్పడం లేదు మరి వాళ్ళు? అంటే నేను నమ్ముతుంది బలంగా ఏంటంటే రమణారెడ్డి గారు, బేసిక్గా తిరుమలలో ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాడతారో వాటిలో నాసిరకం జరుగుంటే జరుగుండొచ్చు. ఓకే, ఇది జీడిపప్పు కావచ్చు, ఇంకోటి మొత్తం మాడిపోయి ఏదైనా సరే దాంట్లో వాడే పదార్థాలు, నెయ్యి కూడా నాసిరకం అంటే గ్రేడ్లు, ఇట్లాంటివి ఏదైనా జరుగుండొచ్చు. ఈఓ గారే స్వయంగా చెప్పిన వనస్థలి నెయ్యి ఏదైతే ఉందో అది ఆ నెయ్యి ఏదైనా కలిసి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏదైనా జరుగుండొచ్చు తప్ప ఏదైతే బహిరంగ మాట్లాడుతున్నారో ఆ ఆవుకు సంబంధించి, జంతువులకు సంబంధించి అది జరిగే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇట్లా పనులు? ఇప్పుడు నెయ్యి రేటు 2000 ఎంత అంటున్నారు. ఇప్పుడు వనస్థలి నెయ్యి తక్కువకి వస్తుంది, తక్కువ ధర కోసం ఈ కకృతి పడేది ఎవరైనా. అంతే, ఇది ఆవుదో గివుదో జంతువులతో తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీస్తున్నా అంటున్నారు కదా, అది స్మగుల్డ్. టెక్నికల్గా నీకు రైట్ లేదు. అప్పుడు ఏం చేయాలి, నేరం చేయాలి,
అది వచ్చే తక్కువ ధరకి, అది నీకు రైట్ రాయల్కి ఇవి దొరుకుతున్నాయి కదా. కాబట్టి దాన్ని చేయరు మొదటి అంశం. రెండోది ఈ చేపలది కానీ ఇవి వాడితే స్మెల్ వచ్చేస్తుంది. అవి 1-2 లక్షల లడ్లు. కాబట్టి మనకు ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరికి అది ఐడెంటిఫై కాలేదు కదా. కాబట్టి ఈ 2 యాంగిల్ అయితే నేను అనుకుంటుంది ఈ అనిమల్ ఫ్యాట్ అనేది వాడు ఉండకపోయి ఉండొచ్చు, అవకాశం లేదు, ఇంతకాలంలో ఐడెంటిఫై కాలేదు. ఏదంటే నకిలీదన్ను గ్రేడ్ తక్కువ ఉండేదో కల్తీయో జరుగుంటుందని నమ్ముతున్నాను. ఇప్పుడు వీళ్ళ రాజకీయాలు ఎట్టనో పోని 5 ఏళ్ళకి ఒకసారి వీళ్ళ అధికారాలు మారుతుంటాయి, ప్రజలు ఆదరణ ఒకరు పొందుతుంటారు, ఒకరు కోల్పోతుంటారు, ఇవన్నీ కానీ ఒక్కసారి టీటీడీ లాంటి సంస్థ మీద ఒక మచ్చబడితే, ఒక ప్రతిష్ట మసకబడితే అది మళ్ళీ రికవరీ కావాలంటే అది చెడ్డ పేరు అది కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు బాధపడేది ఏంటంటే ఎవరు దీని బాధ్యత తీసుకోవాలి? అదే ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకోవాలి. వాళ్ళేమో రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీడియా అన్న బాధ్యత తీసుకుంటుందా? ఒక మీడియా ఛానల్ ఏమో చంద్రబాబు తప్పండి డిబేట్లు, ఇంకొక మీడియా డిబేట్లో జగన్దే తప్పులు, జడ్జిమెంట్లు వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అంటే జరిగిపోతుంది. ఇట్టేటప్పుడు కనీసం బాధ్యత కలిగిన వ్యక్తులను తీసుకుంటారు. రమణ దీక్షితులనే పెద్ద మనిషి, నేను అడగబోతున్నా, రమణ దీక్షితులు పెద్ద మనిషి వచ్చినాడు, దీన్ని హైప్ పెంచుతున్నాడు తప్ప మీరు ఏం అథెంటిక్. ఇప్పుడు గబక నుంచి ఆయన ఎటు చూస్తారు? రమణ దీక్షితుల్ని దేవుడి దగ్గర 24 గంటలు ఉండే అవకాశం ఉన్న అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకడు. చాలా ఏళ్ళ పాటు డాలర్ శేష ఇట్లాంటి ఉన్నారు. డాలర్ శేష బయట ఉంటాడు. ఈ అర్చక స్వాములు అనేవాళ్ళు ఆనే ఉంటారు, స్వామి దగ్గర ప్రధాన అర్చకులు. అందులో ఈయన ఒకడు. కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు దేవుడి తర్వాత కొన్ని చోట్ల ఈయన పోతే దేవుడు ప్రతినిధిగా వచ్చి అనుకుంటాను. అలాంటి వ్యక్తి దీన్ని పరిష్కరించేట్టుగా ఉండాలి. నీకు ఏదైనా సమాచారం ఉంటే ముఖ్యమంత్రికి సంబంధిత ఏజెన్సీలు ఎంక్వైరీ జరుగుతుంది కదా, అయితే ఈఓ గారిని కలిసి సార్ నాకున్న సమాచారం అనేది ఈ యాంగిల్లో ఆలోచించండి అని ఆయనకి చెప్పాలి. నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టుకొచ్చి రాజకీయ ఉపన్యాసం చెప్పేసినావు. అదే 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 ఇప్పుడు ఆయన ఈరోజు కరెక్ట్ అయితే మనం చెప్పింది కూడా కరెక్టే కదా. అంతే కదా. అంటే ఆయన గతంలో పింక్ డైమండ్ అట్లా చేసినాడు. అంత ఏ స్థాయికి వెళ్ళి పుట్టినాడు? తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో తవ్వకాలు జరిగినాయి, లోపల మణిమాణిక్యాలు తీసుకునే దానికోసం అని మాట్లాడేసినాడు. నేను ఆ రోజు కూడా ఇదే మాట్లాడాం. విచారణ జరిపి ఆయన తప్పు ఏదో తేల్చండి అని చెప్పి ఆయన పైన అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడు ఆయనకి ఇప్పుడు వాళ్ళకి ఉన్న మధ్య గొడవల్లో పలానా వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం దేవుణ్ణి వాడుకోవడం అనేది సరైనది కాదు. అదే పురుషోత్తం గారు, నేను గమనిస్తున్నా నిన్నటి నుంచి. ఇప్పుడు ఓవి రమణ గారని, ఇంకా ఈ బీజేపీ లీడరు, ఒక ఆయన లోకల్ లీడరు, వీళ్ళందరూ కూడా ఈ మీడియా ముందుకు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ను బలపరిచేందుకు అత్యుత్సాహం చూపడాన్ని మనం గమనిస్తే త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఏదో సమ్ లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి గమనంలో పెట్టుకోండి, 2 పార్టీలు నేను అదే చెప్తున్నా, వైసీపీకైనా తెలుగుదేశంకైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆ రోజు ఈయన మాట్లాడేసినాడు, తవ్వకాలు జరిగినాయని. దానికి ఇంకా అపోజిట్ గుండెలు ఇది బాగుందని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఈయన సమర్థిస్తూ ఆయన్ని ఇండైరెక్ట్గా ఏమంటాడు, ఇప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి బలం ఇదే. ఇప్పుడు 2 గ్రూపులుగా సమాజం మారిపోయింది కాబట్టి మనం ఈ గ్రూపుని కానీ విమర్శించినామంటే ఈ గ్రూప్ వాళ్ళు ఎత్తుని పెట్టుకుంటారు. కాబట్టి ఒకటి గ్యారంటీ ప్రచారంలోకి వస్తామని ఇద్దరూ ఆలోచించాలి 2 పార్టీలు. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మనకు సమస్యలు మన ఎత్తుకొస్తారు, వాళ్ళ ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతారు అనడానికి 2 పార్టీలు తీసుకోరు. 2 పార్టీలు ఎట్లా ఆలోచిస్తున్నాయి? తాత్కాలిక ఈరోజు పని అయిపోయింది అంతే అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలు, ఇట్లాంటి వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాలతో మాట్లాడడం వల్ల అది రచ్చ ఎక్కువైపోతా ఉంది. ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడేస్తే దానికి ఇప్పుడు నేనేమంటాను, మీకు నాకు ముఖ్యమంత్రిను లోకేష్ గారును పవన్ కళ్యాణ్ కలవడానికి పరిమితులు ఉన్నాయి. రమణ దీక్షితులు పోయి నేను దీనికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్తానంటే ముఖ్యమంత్రి ఏంటంట నేరుగా కంప్లైంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈఓ గారికి చెప్పి, ఓవి రమణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఒక విలువ ఉంది మాజీ మెంబర్లుగా. నేరుగా ఫస్ట్ ఏజెన్సీలకు రిపోర్ట్ చేయండి, కంప్లైంట్ చేయండి, చర్య తీసుకోకపోతే లీగల్గా ప్రొసీడ్ కాండి, అప్పటికోతే ప్రజాకోర్టులోకి రండి. ఈ లేయర్గా ఈ 2 విలేజ్ ప్రజాకోర్టుకు వచ్చేస్తున్నారు. అంటే అర్థం ఎవరి మీద ఒత్తిడి తేవడం, ఎవరినో టార్గెట్ చేయడం, ఇంకెవరో మెప్పు కోసం పొందడం అనేది కూడా అనే వ్యక్తులు కూడా పవర్ఫుల్గా ఉండే వాళ్ళు బయటికి రావడం వల్ల ఇట్లా వాటికి గ్లామర్ వస్తూ ఉంది. దాని మీడియా పెంచి పోషిస్తూ ఉంది రాజకీయ పార్టీ. ఇది ప్రజలు గమనిస్తే మంచిది. ప్రజలు గమనిస్తున్నారు, భక్తులు గమనిస్తున్నారు. కాబట్టే ఈయన ఒకసారి ఈయన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు వండిలో డబ్బులు వేయద్దండి అని. అవును. ఆ తర్వాత ఈయన ఈ పెద్ద మనిషి వచ్చినారు, రమణ దీక్షితులు అనే పెద్ద మనిషి ఉండిలో డబ్బు ఏంది పిలిపించారు. తమాషా ఏంటంటే ఆ తర్వాత ఎక్కువ ఉండిలో డబ్బులు వేసినారు. అంటే వీళ్ళు ఎంత విలువ ఉంది వీళ్ళు కనడానికి. ఉండిలో డబ్బు వేయద్దని చెప్పిన తర్వాత ఉండి ఆదాయం పెరిగింది. ఎందుకు సార్ వీళ్ళకి రాజకీయాలు?
రాజకీయాలు చేయండి, మీరు రాజకీయ పార్టీతో వెళ్ళండి, మీకున్న గుడ్ విల్తో టీటీడీ ప్రతిష్టను పెంచండి, ఇంకా తప్పులుంటే మాట్లాడండి తప్ప టార్గెట్ ఓరియంట్గా నాకు ఆయన పడదు, ఇప్పుడు కానీ ఒక రాయి వేసేస్తే నాకు కసి తీరుతుంది, ఆయన అంటే కోపము, ఒక రాయి ఆయన మీద వేస్తే ఈయన నన్ను గౌరవిస్తాడు అని గతంలో అట్లే చేశాడు ఆయన, ఇప్పుడు అట్లే చేస్తున్నాడు. నేను అప్పుడు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ అనట్లా, అప్పుడు తప్పు చెప్పినాడు ఇప్పుడు తప్పు చెప్పినాడు, కానీ అప్పుడు వాళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. ఈ తిరుమల ప్రసాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంచలన ఆరోపణల చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఎవరికి తగినట్టు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఈ ఆరోపణలను వాడుకుంటున్నారనేది మనకు అంతిమంగా కనిపిస్తోంది.